హాయ్ నమస్తే. మనం ఇప్పుడు గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ గంగా నది ప్రత్యేకత, గంగా నది యొక్క పవిత్రత, అలాగే ఈ కాశీ నగరాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనేది కూడా తెలుసుకుందాం రండి. సతీదేవి దక్ష యజ్ఞంలో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత పరమశివుడు సతీదేవి యొక్క మృతదేహాన్ని తీసుకొని బాధతో రోధిస్తూ లోకాలెంబడి తిరుగుతూ ఉంటాడు. ఇది గమనించిన ఇంద్రాది దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించవలసిందిగా వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి చెప్తాడు, శివుని యొక్క చేతిలో సతీదేవి యొక్క మృతదేహం ఉన్నంత వరకు శివుడు ఈ బాధ నుండి తప్పించుకోలేడు, ఈ బాధ పడాల్సి వస్తుందని చెప్తాడు. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో శివుని చేతిలో ఉన్న సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. అప్పుడు సతీదేవి యొక్క శరీర భాగాలు ముక్కలయ్యి భూమిపైన పడతాయి. ఆ శరీర ఖండాలలో అతి ప్రధానమైనవి 18. వాటినే అష్టాదశ శక్తిపీఠాలని అంటారు. వాటితో పాటుగా ఇంకా 51 ఉపశక్తిపీఠాలు కూడా ఉన్నాయి. ఈ 18 శక్తిపీఠాలలో ఒకటి కాశీ నగరంలో స్థాపించబడింది. ఆ శక్తిపీఠం పేరే కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం. అప్పుడు సతీదేవి దేహ ఖండాలు భూమిపైన పడడంతో పరమశివుడు కూడా భూమిపైకి వచ్చేస్తాడు. భూమిపైకి వచ్చిన పరమశివుడు తన దైవత్వాన్ని త్యజించి పూర్తి మానవ రూపంగా మారిపోతాడు. ఆ పరమశివునికి ఇంకా బాధ తగ్గకపోగా పెరుగుతూ ఉంటుంది. ఇదంతా గమనించిన ఆదిశక్తి శివుని ముందు ప్రత్యక్షమై, నేను మళ్ళీ పునర్జన్మ ఎత్తి వస్తాను, అప్పటి వరకు మీరు ఈ బాధను సహించవలసిందే అని చెబుతుంది. అయితే నేను తొందరగా పునర్జన్మ ఎత్తి రావాలంటే భూమిపైన పడినటువంటి నా దేహ ఖండాలను నీవు స్థాపించాల్సి ఉంటుంది. ఇవి ఎక్కడెక్కడ పడినాయో వెతికి వాటిని శక్తి స్థాపించి శక్తిపీఠాలుగా మార్చడమే నీ బాధ్యత. అది ఎంత తొందరగా జరిగితే అంత తొందరగా నా పునర్జన్మ సాధ్యమవుతుందని చెప్పి అదృశ్యమవుతుంది ఆదిశక్తి. అప్పుడు వెంటనే పరమశివుడు తన నిజ రూపాన్ని ధరించి శక్తిపీఠాలను స్థాపిస్తాడు. హిమవంతుడు అంటే హిమాలయ పర్వతం, ఆయన భార్య మైనావతి, వాళ్ళ కుమార్తె గంగాదేవి, వీరు ముగ్గురు కలిసి వాళ్ళ దేశాటనకు వెళ్తుంటారు. అప్పుడు వారు సతీదేవి యొక్క ఒక దేహఖండాన్ని రక్షిస్తారు. అప్పుడు పరమేశ్వరుడు ఈ శక్తిపీఠాన్ని స్థాపించడానికి ఇక్కడికి వస్తాడు. శక్తిపీఠాన్ని స్థాపించిన తర్వాత హిమవంతుని కోరిక మేరకు ఇక్కడే ఒక రోజు ఉండడానికి నిర్ణయం తీసుకుంటాడు పరమేశ్వరుడు. గంగాదేవి పరమేశ్వరుని చూడగానే పరమేశ్వరునికి నాకు ఏదో అనుబంధం ఉన్నది అనేటటువంటి అనుభూతిని పొందుతుంది. ఈ అనుభూతి అనేది గంగాదేవి యొక్క మనసులో ఒక ప్రశ్నలాగా మారిపోతుంది. అప్పుడు గంగాదేవి మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న అడగగా, మార్కండేయ మహర్షి నీకు పరమేశ్వరునికి భవిష్యత్తులో విడదీయరాని సంబంధం ఉంది అని చెప్తాడు. అది విన్న గంగాదేవి ఆ సంబంధం వివాహ సంబంధమే అని భ్రమపడుతుంది. వెంటనే గంగాదేవి నిస్సంకోచంగా పరమేశ్వరుని ముందుకు వెళ్ళి వివాహ ప్రస్తావన తీసుకొస్తుంది. ఇప్పుడు పరమేశ్వరుడు కోపంతో అలా ఎప్పుడూ జరగదు, నిన్ను వివాహం చేసుకోవడం అంటూ ఎప్పుడూ జరగదు అని కోపగిస్తాడు. అయినప్పటికీ గంగాదేవి యొక్క మనస్సు నిర్మలమైన మనస్సు కాబట్టి ఆ నిర్మలమైన మనస్సుతో పరమేశ్వరునికి అడగగా పరమేశ్వరుడు అందుకు ఒక వరమిస్తాను, అడుగు అని నీ మనస్సు ఎలాగైతే పవిత్రమైందో అలాగే ఈ పృథ్వీ చిరకాలం వరకు నువ్వు కూడా పవిత్రంగా ఉంటావు అని వరమిస్తాడు. నీ చెంతకు ఎవరొచ్చినా వారి పాపాలు తొలగిపోతాయని వరమిస్తాడు. అయినప్పటికీ గంగాదేవి సంతోషించదు. అప్పుడు గంగాదేవి అలిగి భూలోకాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే పరమశివుడు నాకు పిలుస్తాడో అప్పుడే నేను భూమిపైకి వస్తాను అని శపథం తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకానొక సమయంలో భగీరథుడు భూమిపై గంగ అవతరణ కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై నేను పృథ్వీపైకి రావాలంటే నా వేగాన్ని నియంత్రించేటటువంటి వ్యక్తులు అవసరము అని చెబుతుంది. పరమశివుడు మాత్రమే గంగాదేవి యొక్క వేగాన్ని అదుపు చేయగలడనే ఉద్దేశంతో భగీరథుడు పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు. భగీరథుని యొక్క కోరిక మేరకు గంగాదేవిని భూమిపైకి పరమేశ్వరుడు రప్పిస్తాడు. అందుకుగాను గంగాదేవిని తన జటాజుటంలో తన వేగాన్ని అదుపు చేస్తాడు.
ఆ విధంగా గంగాదేవి ఈ పృథ్వీ పైన అవతరించి ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి గంగాధరుడు అని కూడా అంటారు. గంగా నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగీరథి మరియు అలకనందల కలయికతో దేవప్రయాగ్ వద్ద గంగా నదిగా మారుతుంది. గంగా నది యొక్క పొడవు 2525 కిలోమీటర్ల పొడవు ఉన్నది. అయితే ఇది భారతదేశంలో కాకుండా ఏసియాలో అతిపెద్ద నదిగా చెప్పబడుతుంది. అందుకే గంగా నదికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఇక రెండవది, కాశీ నగరాన్ని నిర్మించింది ఎవరు? కాశీ నగరాన్ని స్వయంగా ఆ మహాదేవుడే నిర్మిస్తాడు. కాశీ వల్లే మహాదేవునికి అస్తిత్వం కలిగిందని చాలా మంది అనుకుంటారు. కానీ మహాదేవుని వల్లే కాశీకి అస్తిత్వం కలిగింది. ఒకానొక సమయంలో విష్ణుమూర్తి ఒక మంచి స్థలాన్ని చూపించమని మహాదేవుని అడగగా అప్పుడు మహాదేవుడు పంచకోశ తీర్థాన్ని నిర్మిస్తాడు. ఆ తీర్థంలోనే చెట్లు, నదులు, వనాలు నిర్మింపబడతాయి. విష్ణుమూర్తి తపస్సు చేస్తూ ఉండగా తన చెవి ఆభరణమైన మణికర్ణిక జారి కింద పడుతుంది. దానిని గమనించిన పరమేశ్వరుడు ఆ మణికర్ణికను తన యొక్క త్రిశూలం పైన నిలుపుతాడు. త్రిశూలంపై నిలిపిన ఆ మణికర్ణికను పంచకోశ అనే తీర్థంలో స్థాపిస్తాడు. ఆ పంచకోశ తీర్థమే ప్రస్తుతం ఉన్న కాశీ పట్టణం. అదే ప్రాంతంలో విష్ణుమూర్తి యొక్క కోరిక మేరకు తన ఇష్టంగా విశ్వానికి అతీతంగా విశ్వవ్యాప్తమైనటువంటి ఒక జ్యోతిర్లింగాన్ని ఏర్పరుస్తాడు. అందుకే కాశీ పట్టణాన్ని పరమశివుడే రక్షిస్తూ వస్తాడు. యుగాంతంలో ఈ కాశీ నగరాన్ని తన త్రిశూలంపై ధరించి మళ్ళీ కొత్త సృష్టి చేయించిన తర్వాత మళ్ళీ కొత్త సృష్టిలో ఈ శివలింగాన్ని, ఈ జ్యోతిర్లింగాన్ని, అలాగే కాశీ నగరాన్ని స్థాపిస్తానని శపథం తీసుకుంటాడు. అందుకే ఈ విశ్వేశ్వర జ్యోతిర్లింగం అతి ప్రధానమైనటువంటిది అని చెప్పవచ్చు. అందుకే ఈ కాశీ నగరం విశ్వేశ్వర జ్యోతిర్లింగంతో అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న కారిడార్ విశ్వనాథ్ కారిడార్. దీనిని నూతనంగా నిర్మించడం జరిగింది. ఈ కారిడార్కు ఒకవైపు మణికర్ణిక ఘాట్ ఉంటుంది. ఈ కారిడార్కి ఇంకొక వైపు లలితా ఘాట్ ఉంటుంది. ఈ కారిడార్ చూడడానికి చాలా ఆహ్లాదకరంగా, కాంతులు జిమ్ముతూ రాత్రి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనబడుతుంది. రాత్రి సమయంలో గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఘాట్లన్నీ చూస్తే ఆహా, ఏమి ఆనందం, ఏమి ఆనందం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.